ఉండలేదు. యెహోవా నాతో వ్యాజ్యమాడు, వారితో వ్యాజ్యమాడు, నాతో పోరాడు వారితో పోరాడు. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపు. నేను నీ రక్షణ అని నాతో సెలవిల్లు. యెహోవా దూత వారిని పారద్రోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందురుగాక. నన్ను పట్టుకొని వలనని వారు నిర్నిమితముగా గుండెలో తమ వల నొండిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమితముగా గుండె త్రవ్విరి. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలను చెప్పుకొను. కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉంటిని. ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపడుకుంటుంది. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నా చెలివాడైనట్టును సహోదరుడైనట్లు నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నుండి నందున దుఃఖవస్త్రములు ధరించుకోవాలి. నేను కూడి ఉండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి. నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు. నా ప్రాణము సింహముల నోట నుండి విడిపింపుము. నిందేతముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిందితముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. నాకు న్యాయము తీర్చుటకు మేలు కొరకు నా దేవ, నా ప్రభువ, నా పక్షమున వ్యాజమాటకు లేవు. ఆహా, నా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొని పోదురు గాక. వాని మృంగి వేస్తుందని వారు చెప్పుకొనక యుందురు గాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచుబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లను సల్లాపము చేయు. దర్శించబోతుండగా పరిశుద్ధాత్మ దైవముగా ఆయన మన మధ్యలో కదులుతూ ఉండగా మహోన్నతమైన గొప్ప నామాన్ని, అద్భుతములు ఆశ్చర్యకారములు చేసే శక్తివంతమైన నామాన్ని మన జీవితంలో మనకు దుర్గముగా, మనకు కేడముగా, మనకు బలముగా ఉన్న ఆ నామాన్ని పైకెత్తుతూ ఇంతవరకు మనల్ని గట్టిగా కాపాడి ఎవరు సమీపింపలేని తేజస్సులో ఉండే మహా గొప్ప దేవుడు, గొప్ప హృదయంలో మన మనస్సులో ఆయన నివాసం చేస్తూ ప్రతి క్షణం నా చేయి విడువక నీతో నాతో నడిపిస్తూ మన ముందు ఆయన నడుస్తూ మనల్ని ప్రేమిస్తూ ఆయన రెక్కల చాటును నేను నన్ను దాచి భద్రపరుస్తున్న దేవాది దేవునికి అడుగు వాటి కంటే ఊంచి వాటి కంటే అత్యధికంగా చేయగల దేవుడు, తనని నమ్మువారిని సిగ్గుపడనివ్వని దేవుడు, తనకి వెతుకు వారిని దొరుకు దేవుడు. ఆయన వైపు కన్నులెత్తుకుంటే ఆయన ప్రతిఫలమిచ్చి ఆయన దర్శించగల సమర్థుడు. అబ్బా అని మొర పెడితే
ఆయన నేనున్నానని వాగ్దానం ఇచ్చగలవాడు. నేను నీ చేయి విడవలేదు, నేను మర్చిపోలేదని తిరిగి మనకు జ్ఞాపకం చేయవాడు. ఆయన మాట్లాడే దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఈ లోకమున్న మహిమతో నింపబడి ఉన్నదని వాక్యం సెలవిస్తోంది. భూమాకాశంలో నిర్మించిన వాడు, జగతికి పునాది వేయకబడక ముందు నుంచి మనని తన సంకల్పంలో కొనుక్కున్నవాడు. కేరువులతో సెరుగులతో రేయింపగలు రాత్రి పగలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మహాదూతల చేత కనపరచబడుతున్న గొప్ప దేవుడు. 24 పెద్దల చేత 4 జీవుల గానముల చేత కోట్ల కొలది దేవదూతల సైన్య సమూహము చేత మహోన్నతుడిగా రాజులకు రాజుగా పరలోకానికి అధిపతిగా ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసనుడిగా ఆయన ఆరాధింపబడుతున్న గొప్ప పూజనీయుడు. ఆయన మన మధ్యలో మన స్థుతులపై ఆసనవ్వడానికి ఆయన రాబోతుండగా, ప్రభా నీ ఎదుట సాగిలపడుతున్నాను తండ్రి. నన్ను గట్టి సేపలా కాపాడావు, నా ఆశను నెరవేర్చావు, మా ఆకలి దప్పులను తీర్చావు. నేను నున్నానని వాగ్దానం ఇచ్చావు. నేను నా చేతులు నిన్ను చెప్పుకున్నానని అన్నావు. నువ్వు ప్రతి క్షణము నేను నిన్ను కంటికి రప్పలా కాపాడుకుంటున్నానని వాగ్దానం చేశావు. పర్వతములు తొలగిపోయినా, లోకమంతా ఒకటైపోయినా, ఎవరున్నా లేకపోయినా నేను నీకు తోడైనానని వాగ్దానం చేసిన దేవుడు. నా చంక పెట్టుకొని నన్ను కాపాడుకుంటున్నాను, లాలిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు. నేను కంటికి రప్పలా కాపాడుకుంటున్నానని ప్రేమిస్తూ తన ప్రేమను తన ప్రాణం ఇచ్చి వ్యక్తపరిచిన ప్రేమికుడు. దేవానికి వందనాలు ప్రభా. నిత్యం ఆరాధింపబడే గొప్ప దేవమే స్థామంతు మా స్తుతులపై ఆశీర్వదించండి. మా యొక్క మహిమ అయ్యా తండ్రి నా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తుండగా సాయంకాలపు నైవేద్యముగా మమ్మల్ని మేము నీకు అప్పగిస్తుండగా స్వీకరించండి ప్రభు. అయ్యా నీవే దేవుడు, నీవే పూజుడు, నీవే రాజువి, నీవే ప్రభుడవి. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మా ఆకాశమును పట్టజాలని గొప్పవాడ నేను ఆరాధిస్తున్నాం. దావీదు దైవమా, దానియేలు దైవమా, యూదా గోత్రపు సింహమా, మా పితరులను నడిపించిన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దైవమా, అయ్యా తండ్రి ఎడారిలో శరీరాలను పుట్టించగల సమర్థుడా, మృతులను సజీవులుగా మార్చే బలవంతుడా, అయ్యా తండ్రి మరణపు ములను పిలిచిన వాడా నేను ఆరాధిస్తున్నాను. దేవా మా ప్రాణం నీ కొరకు ఆశపడతాము. మీరు చేసిన ఉపకారములను పాడాలని, మీరు చేసిన వేలులను తలపోసుకొని నిన్ను ఆరాధించాలని, నీ యొక్క అయాతని సుందరమైన తండ్రి ప్రభా అయాతని నామాన్ని స్తుతించాలని ఆశపడుతున్నాం. నీ ప్రేమను, నీ మంచితనాన్ని, అయాతని నీ గుణగణాలను, నీ అతిశయాన్ని మేము పాడాలని ఆశపడుతున్నాం నీ సన్నిధిలో. వాట్ వండర్ఫుల్ గాడ్. దేవానికి వందనాలు. యోగ్యుడవి, ఆరాధనకి యోగ్యుడా నేను ఆరాధిస్తున్నాను ప్రభా. సర్వ సృష్టి నిన్ను ఆరాధిస్తూ ఉంది. ప్రపంచం అంతా నిన్ను కనపరుస్తూ ఉంది. ప్రతి జీవి అయ్యా నీ ఎదుట సాగిలపడుతూ ఉండగా పరిశుద్ధమైన చేతులెత్తి మా రాజువు నీవే, నా దేవుడవు నీవే, నా జీవిత కాలం అంతా మేము నేను ఆరాధిస్తామని చెప్పగలుగుతున్నాం. మా దేవుడిని వందనాలు. పాడతాం అందరం కలిసి. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, నా కళలతో ప్రభా నేను వివరించగలమా నీ అద్భుతమైన ప్రేమను ప్రభా. మా శాపములను తొలగించిన ప్రేమ, మా కొరకు ప్రభా ప్రాణం ఇచ్చిన ప్రేమను, అయ్యతని మా కొరకు రక్తం కార్చిన ప్రేమను, మా కొరకు ప్రభా శరీరం దున్నబడిన ప్రేమను, అయ్యతని మా కొరకు అయ్యతని ప్రభావిత సింహాసనం విడిచిపెట్టిన ప్రేమను పాడమా. రాజునికి వందనాలు. ఎలా వర్ణించగలం? ఏ పదములు సరిపోతుందండి. అయ్యతని మమ్మల్ని నీ రక్షణలో ఇచ్చి, ఏ జీవ గ్రంథంలో మా పేరు వచ్చి నీ రాజ్య నివాసులుగా చేసిన ఈ అద్భుతమైన ప్రేమను మేము పాడాలని ఆశపడుతున్నాం. నీకు కృతజ్ఞత చెబుతాం. అందరం కలములతో రాయగలరు.
కొరకే తపించుచున్నది ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను యేసయ్యా రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలములకు రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా రెండు చేతులపై చాపు ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనిని వర్ణించుచున్నది ప్రభా అవును ప్రభా ప్రతి జీవి దేవాల సృష్టికర్తవు నీవని నిన్ను గణపరచుచున్నది ఎందుకంటే నీ గుంపులు విప్పి ప్రతి జీవిని తృప్తిపరుస్తున్న దేవుడు నీకు వందనాలయ్యా అయ్యా తని మమ్మల్ని పోషిస్తున్న పోషకుడు నీవు మమ్మల్ని కాపాడుతున్న కాపరివి నీవు అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న రక్షకుడవు నీవు ప్రభా నీకు వందనాలు మా రాజ్యము నీవే మా దేవుడవు నీవే ఇంతవరకు మా ప్రాణమును మాలో ఉంచి మా ఆత్మను మాలో ఉంచి నీ సన్నిధిలో సజీవంగా నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చింది ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి
పైకి చాపు. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచు. మనం చెప్తాము. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము మా జీవితంలో నీ సహాయం కావాలయ్యా. నీ కొరకు మా ప్రాణం ఆశపడుతుంది. కష్టపడుతున్నట్లు నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలలతో రాయగలమా. అవును తండ్రి, మా జీవితంలో ప్రతి క్షణము మీరు మాకు కావాలి. మా జీవితంలో ప్రతి గడియ మీరు మాకు కావాలి. ఎందుకంటే ప్రభా మీరు లేకపోతే మా జీవితాలు మేము ఊహించగలము. దేవా మీరు మా జీవితంలో మీరు లేకపోతే మా జీవితంలో దయాతని ప్రభా మా జీవితాలు ఊహించుకోలేము. ప్రభా మిమ్మల్ని మీరు లేకుండా మేము అన్నాము. మీరు లేకుండా మా జీవితం శూన్యము. ప్రభా నీ సహాయం లేకుండా మేము నడవగలము. నీ సహాయం లేకుండా మేము జీవించగలమా. దేవా ఈ లోకంలో మాకంటూ ఉన్నది మీరు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ప్రభా మాకున్న నిరీక్షణ ఏదైనా ఉందంటే, మాకు ఏదైనా అయ్యతని ఒక ధైర్యం ఉందంటే, మేము దేని బట్టి ఎంత అతిశయించగలుగుతున్నామంటే ప్రభా అడుగు వాటి కంటే ఊహించబట్టి కంటే తదేకంగా చేయగల దేవుడు తండ్రి. ప్రభా తన బిడ్డలు నేనైనా వాపి దేవుడు కాదు, నీతిమంతుని పక్షం నేను వాల్చిబడే దేవుడైనా అయ్యా. తన ప్రభా దాసుడు తన యజమానుల వైపు చేతులెత్తించాడు. దాసుడు తన యజమానుల వైపు చేతులు చాపినట్లుగా దేవా నీ వైపు కళ్ళు ఎత్తుకుంటున్నావు. సమస్తము చేయగల దేవుడు నీవని, సర్వ సంపదల కలిగి నీవని, అతని సకలము చేయగల సమర్థుడము నీవని. మా జీవితంలో మా స్థితిగతులు ఈ దినం ఏదైనా ఈ దినం మేము ఎదుర్కొంటే మేము పరిస్థితులు ఏమైనా ప్రియ సహోదరు చదువుతున్నారు. దేవా మాకు కావాలి. దేవా మరి మా జీవితంలో ప్రదక్షిణ ఉందండి. నీ సహాయం మాకు కావాలి, నీ ప్రదక్షిణ మాకు కావాలి. అయ్యాత నీ తోడు మాకు కావాలి. నీ యొక్క అయ్యాతని ప్రభా నీ యొక్క కృప ప్రదక్షిణ మేము అనుభవించాలి.
దేవా మీరు మాతో ఉండండి. మా జీవితంలో నీ స్థానం మేము కోరుతున్నాం తండ్రి. మీరు లేకుండా మేము సాగలేము. మీరు లేకుండా మేము ఒక క్షణం కూడా మా జీవితంలో ఉంచుకోలేము. మీరు లేకుండా ఇంతవరకు మా దినములలో మా జీవితంలో ఒక దినము కూడా గడవలేదు ప్రభు. అయ్యా ఇంతవరకు ఎంతో ప్రేమించారు. అమ్మ కంటే నాన్న కంటే ఈ లోకంలో బంధాలు బంధుత్వాలని చెప్పబడి ఈ లోకంలో ఏ దేని కంటే కూడా మమ్మల్ని ఇంత ఎక్కువ ప్రేమించారు. నీ ప్రేమ మాత్రమే నడుగా నీ కృప మాత్రమే. నీ కొరకు మా ప్రాణం ఆశపడుతూ ఉంది. నీ స్నేహం కొరకు మా ప్రాణం దృష్టి గురించుతూ ఉంది. నీ కొరకు మా ప్రాణం తప్పిస్తూ ఉంది. ఎందుకంటే నీతో మా హృదయం పెరిగేసుకోవాలని, నీతో బ్రతకిన మేము ఉండాలని, అతన్ని నీ చేతి నీళ్ళలో దాచబడాలని ఆశపడుతున్నాం. మీరు లేకుండా మేము ఉండలేదు. మీరు లేకుండా మా జీవితాలు లేవయ్యా. మేము నిజంగా చెప్పగలుగుతున్నాం ఇంతవరకు మేము బ్రతకాలంటే నీ కృప, ఇంతవరకు మేము జీవించమంటే నీ కృప, ఇంతవరకు మేము నీ సన్నిధిలో సజీవంగా నీ కృప, ఇంతవరకు మేము సమృద్ధితో నింపబడి తృప్తిగా బ్రతకగలుగుతున్నామంటే నీ కృప. ఇదంతా కూడా నీ చూపిన కృప, ఇదంతా నీ దానం ప్రభావం. ఇక ముందు నుంచి కూడా మా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎండిన భూమి వర్షం కొరకు అయ్యా తండ్రి ఎదురు చూసినట్లుగా తప్పించినట్లుగా తండ్రి నీ కొరకు మా ప్రాణం ఆశపడుతూ ఉంది. మాతో మీరు ఉంటారని నమ్ముతూ మా జీవితాలను నీ చేతులకు అప్పగిస్తూ మీరు చేసిన సమస్త మేలులకు మాటలు మీరు చూపుతున్న అత్యధికమైన కృప కనికరములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం యుగయుగములకు తరతరములకు ఎప్పుడు ఎల్లప్పుడు మా జీవితంలో నీకు మాత్రమే మహిమ కలుగునట్లు మా జీవితంలో మిమ్మల్ని మా రాజ్యంగా ప్రతిష్ఠించుకొని నీకు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నచ్చుడు నిస్తున్నాము ఇస్తుంది ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్నాము. ఆమేన్. వచ్చేసింది కూర్చుంటాం. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషం మన దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. కొద్దిగా సమయం అండి, ఒక 10-15 minutes దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వాక్యం. తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారిని పట్ల జాలిపడును. కాబట్టి మనం చూస్తున్నాము, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటి అంటే ఆయన యందు భయభక్తులు మనము కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. చిన్ననాటి నుంచి చర్చికి తీసుకొని వెళ్ళారు. చర్చిలో అల్లరి చేయొద్దు అని నేర్పించుకుంటూ వచ్చారు. కానీ మనం ఏం చేస్తూ వచ్చాము? అల్లరి చేస్తూ వచ్చాము. అదే మనకి అలవాటైపోయి ఈరోజు దేవుని యందు భయభక్తులు లేని వారుగా మనము జీవించేవారు వచ్చాం. కానీ దేవుడు అంటున్నాడు, యాజ్ అ ఫాదర్ హ్యాస్ కంపాషన్ ఆన్ హిస్ చిల్డ్రన్, సో ద లార్డ్ హ్యాస్ కంపాషన్ ఆన్ దోస్ హూ ఫియర్ హిమ్. ఆయన యందు భయభక్తులు కనపరిచేవారుగా మనము ఉండాలి. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వచ్చిన మనము ఆయన మనతో ఉన్నాడు అని, మనల్ని చూస్తున్నాడు అని, ఆయన మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదించాలని ఆయన మన కొరకు ఎదురు చూసే దేవుడు అయి ఉంటాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజంగా మనని మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఏంటి అంటే, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తున్నానా అనే ఒక ప్రశ్న మనని మనము వేసుకునే వారుగా మనం ఉన్నాం. మనం ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసుకుంటామో దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. దేవుడు హీ విల్ హ్యావ్ కంపాషన్ ఆన్ దోస్ హూ ఫియర్ హిమ్. ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చాలా మందికి మన జీవితాల్లో కొంతమంది పిల్లలకి తండ్రిని చూడగానే ఒక భయం. ఎందుకు? కొడతాడు, లేకపోతే అరుస్తాడు, కేకలు పెడతాడు అని చెప్పి ఒక భయం. కానీ మన పరమ తండ్రి అయిన దేవుడు మనకి ప్రేమించి తన ప్రియకుమారుడిని మన కొరకు అర్పించి ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. ఆయన చేసుకున్న దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారు. భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఎవరు నేర్పిస్తారండి మనకి? చెప్పండి. భయభక్తులు ఎవరు నేర్పిస్తారు? దేవుడే నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు ఆయన మనకి నేర్పిస్తేనే మనము
అట్టి రీతిగా మనము జీవించే వారుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుడిని అడగాలి, దేవా నీ నామాన్ని నేను మహిమపరుచుతుండగా, నీ నామాన్ని నేను స్తుతించబోతుండగా నీ అందులో ఎట్టి రీతిగా భయభక్తులు నేను కలిగి ఉండాలో, జీవించాలో, నీ దృష్టికి నేను అంగీకారంగా ఎట్టి రీతిగా నేను ఉండాలో నువ్వు నాకు నేర్పించు ప్రభు అన్నప్పుడు ఆయన యందు భయభక్తులు ఎట్లా మనం కలిగి ఉండాలో ఆయన మనకి నేర్పిస్తాడు. ఎందుకంటే భూమి మీద మనుషులు ఎంత నేర్పించినా అది దేవునితో ఏమాత్రమో సమానము కాలేదు. కానీ దేవుడు ఆయన యందు ఎట్టి రీతిగా భయభక్తులు కలిగి జీవించాలో నేర్పించినప్పుడు, మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన యందు భయభక్తులు కనపరిచినప్పుడు దేవుడు మన పట్ల హి విల్ షో కంపాషన్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం ఒకసారి చదువు. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనని ఎరగలేదు. కాబట్టి see what great love the Father has lavished on us. ఆయన అపారమైన ప్రేమని ఆయన మన కొరకు ఆయన దారపోసి ఉన్నాడు. కల్వరి సిలువలో నిన్ను నన్ను రక్షించుకునేదానికి ఆయన ప్రేమని మొత్తము ఆయన కల్వరి సిలువలో ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. ఎందుకు? ఆయన బిడ్డలుగా మనల్ని మార్చడానికి తన ప్రాణాన్ని సైతం ఆయన కల్వరి సిలువలో దారపోసాడు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి మన కొరకు మనం రక్షించుకునేదానికి తన ప్రాణాన్ని సైతము ఆయన లెక్క చేయక దాన్ని దారపోసాడు. తన ప్రేమని వ్యక్తపరిచాడు. ఎందుకు అంటే మనము ఆయన బిడ్డల వలె ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు. ఒక తండ్రిని ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు తండ్రి యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం జీవించే వారమై ఉంటాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని ప్రేమలో మనము బలపరచబడాలి. దేవుని ప్రేమలో మనం ఎదగాలి. దేవుని ప్రేమని కలిగి మనము జీవించడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు తన కుమారుడిని మన కొరకు ఇచ్చి ఆయన ప్రేమని వ్యక్తపరిచి ఉన్నాడు. ఈరోజు ఆయన ప్రేమని వ్యక్తపరిచాడు కనుకనే ఈరోజు మనము ఆయన పిల్లలుగా గుర్తింపు పొందుకొని ఉన్నాం. ఆయన ఈ లోకంలో ఎవరికి లేని గొప్ప భాగ్యము, ధన్యకరమైన జీవితము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మీ మమ్మీ డాడీ ఎవరు అంటే పలానా వాళ్ళు అని చెప్తాం. కానీ ఒకవేళ వాళ్ళు లేని పక్షాన నీ తండ్రి ఎవరు అంటే నాకంటే ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు అని మనం చెప్పేవారుగా అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారుగా ఉండాలి. ఈ లోకము ఆయనను ఎరగలేదు, కానీ మనమైతే ఆయనను ఎరిగి ఉన్నాము. ఎందుకంటే విత్ అవర్ ఫెయిత్, దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి మనం యందు విశ్వసించి నా పాపాల కొరకు నా స్థానాన్ని ఆయన కోరుకొని నా స్థానంలో ఆయన మరణించాలని మనం ఆయన ఎరిగి ఉన్నాము. కాబట్టి అట్టి విశ్వాసము మనము కనపరుస్తూ దేవునికి మనము చేరుకునే వారుగా ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. కాబట్టి విశ్వాసము కావాలి. దేవుని దగ్గరికి రావాలంటే ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనం లేవనెత్తుతాడు, ఆయన మనకు తోడుగా ఉండి ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని యొక్క ఆదరణని మనం పొందుకోవాలి. దేవుడు అనుగ్రహిస్తున్న సహాయాన్ని మనము ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుడు ఈరోజు మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమే ఆయనని అర్థం చేసుకోక ఆయనని చేరలేక ఆ సహాయాన్ని పొందుకోలేని వారిని మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎవ్రీ టైమ్ వెన్ వి కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ టు కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హిమ్. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క ఈవుల్ని మనము పొందుకుంటాం. దేవుని యొక్క కాపుదలలో మనం భద్రపరచబడి మనం ముందు నడుపుతాం. ఈ లోకమైన నెరగలేదండి. ఈరోజు మనం కూడా ఈ లోకంతో మనం కలిసి ఈ లోక స్నేహాల్లో మనం పడి ఉంటే కనుక ఆయనను మనము మర్చిపోతాము. ఈరోజు దేవుణ్ణి మనం ప్రేమించి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ప్రతి ఒక్కటి తలపోసుకోవాలి అంటే మనం దేవునితోని సహవాసంలో స్థిరపరచబడి ఉండాలి. ఒకవేళ నువ్వు స్థిరపరచబడకుండా ఆదివారం క్రైస్తవుడుగా ఉంటే కేవలము మందిరానికి వచ్చినప్పుడే ఆయన స్తుతిస్తావు, తర్వాత మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోయినాక మళ్ళీ లోకంలో నువ్వు కలిసిపోతూ ఉంటావు. అట్టి రీతిగా కాక లోకం నుంచి మిమ్మల్ని
ఆయన ఏం చేశాడంట? వేరుపరుచుకున్నాడు. ఒకప్పుడు మీరు చీకటి సంబంధాలు కానీ మిమ్మల్ని వెలుగు సంబంధాలుగా మార్చుకున్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి వెలుగు సంబంధాలుగా మనము మన ప్రవర్తనని సరిచూసుకోవాలి. వాక్యం అనే వెలుగులో మనము ప్రతిదినము నడుచుకుంటున్నామా లేదా అని మనము వాక్యము చేత సరిచూసుకొని దిద్దుబాటు అవసరమైతే మనము దిద్దుకునే వాళ్ళగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఒకవేళ అందరితో కలిసి జీవించాం, లోక ఆచారాలతో మనం కలిసిపోయామనుకో క్రైస్తవులు క్రీస్తు యొక్క బిడ్డలు అని మనం గుర్తింపుని పోగొట్టుకుంటాం. చాలాసార్లు మనం వివాహాలకు వెళ్తూ ఉంటాం, ఆ సాంప్రదాయాల్లో మనం మునిగిపోతుంటాం. మనం క్రైస్తులమా హైందులమా అని మనము గుర్తింపు పోగొట్టుకుంటాం. అటు రీతిగా కాక ఈ లోక మర్యాదలను మీరు అనుసరించక దేవుని బిడ్డలు వలె ఒక శ్రేష్టమైన పవిత్రమైన ప్రత్యేకమైన జీవితము నువ్వు జీవించాలి. సమాజంలో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డగా ఒక గుర్తింపు నువ్వు కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన జీవితాలు అట్లా లేవే, అందరిలో ఒకరము, అవునా? వాళ్ళు అంతే, మనము అంతే. అంటే రీతిగా కాదు. దేవుడు మనం అందుకే పెంచుకోలేదు. దేవుడు మనం ఎందుకు పెంచుకున్నాడంటే ఆయన ప్రేమని రుచి చూసిన మనము ఆయన ప్రేమని ఇతరులకి తెలిపేవారిగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత కాలము ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండలేము. కానీ ఈ లోకాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో ఆయన ప్రేమలో మనము బలపరచబడతాము, స్థిరపరచబడతాము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకమైనది ఎరగలేదు, కానీ మనమైతే ఆయనని ఎరిగి ఉన్నాం. ఆయన నీ కొరకు నా కొరకు రారాజుగా ఆయన రాబోతున్నాడు. మరి ఆయన రాబోతుండగా ఆయన యందు భయభక్తులు ఈ కాలంలోనే మనం బ్రతికి ఉన్నప్పుడు నేర్చుకుంటే రేపు ఆయనని ఎదుర్కొనే వారమైంది. ఇప్పుడే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించక ఆయనను ఎదుర్కోవాలంటే మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. కాబట్టి ఒక రోజు ఆయన రాబోతున్నాం. నిన్ను నన్ను ప్రేమించి సర్వాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి భూమిపైకి దిగివచ్చి 3.5 సంవత్సరాలు పరిచర్య భారాన్ని ఆయన లోకానికి వ్యక్తపరిచి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి అటు రీతిగా చనిపోయాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు. ఆయన మళ్ళా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. అటు రీతిగానే బైబిల్ చదివిస్తున్న రీతిగా ఆయన తిరిగి రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం అంటాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, యువన క్రియలు చెప్పుకున్న వానికి నేను వారికి జీతం ఇవ్వడానికి రాబోతున్నాను అంటాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఒక చక్కటి జీతము మనం పొందుకోవాలంటే నేటి నుంచి అన్న ఆయన యొక్క భయభక్తులు కలిగి జీవించడం మనము నేర్చుకోవాలి. ఆయన బిడ్డలు అని మనము ఒక గుర్తింపు పొందుకోవాలి. ఆయనలో గుర్తింపు ఉండాలా, అటు రీతిగా ఈ లోకంలో కూడా దేవుని బిడ్డగా ఒక గుర్తింపు నువ్వు కలిగి జీవించేవాడుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటితోని మనము సావాసము కలిగి ఉన్నప్పుడు దేవునిలో మనము గుర్తింపు పోగొట్టుకుంటాం. ఈ లోకంలో కూడా క్రైస్తవులను పిలువబడతాం, కానీ ఆయనలో ఏమాత్రమో గుర్తింపు కలిగి జీవించలేని వారిని మనము ఉంటూ ఉంటాం. కాబట్టి దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము మనం జీవించాలి. ఎందుకంటే ఒకరోజు ఆయనకి లెక్కప్పచెప్పే వారిగా మనం ఉంచుతాం, ఆయనను ఒకరోజు ఎదుర్కొనే వారిగా మనం ఉంచుతాం, ఒకరోజు ఆయనను కలుసుకునే వారిగా మనం ఉంచుతాం. ఒకవేళ దేవుడే ఆయనను కలుసుకునే సమయం ఆసీనమైందనుకో, నా కొరకు నువ్వు ఏం చేసావు అంటే ప్రభువా నీ కొరకు నేను భయభక్తులు కలిగి జీవించాలని చెప్పగలుగుతున్నావు. ఆయనను ఎదుర్కోలేమండి. పాస్టర్లైన మేము ఎదుర్కోలేము, మనుషులైన సంఘస్థులైన విశ్వాసులైన మీరు కూడా ఎదుర్కోలేము. అందుకని ఆయనను ఎదుర్కోవాలంటే ఆయన ఎందుకు భయభక్తులు నేర్చుకోవాలి. ఒకరోజు తప్పక ఆయనను ఎదుర్కోవాలి. ఎవ్వరు ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేము. కాబట్టి ఆయనను ఎదుర్కొనే వారిగా మనం ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైన కొద్ది కాలమే. అది కుటుంబం కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ, ఇదంతా తాత్కాలికమైనది. ఈరోజు నీతో ఉంటారు, రేపు నిన్ను విడిచిపెట్టి కాదని వెళ్ళిపోతాం. కానీ ఒంటరిగా మనం వచ్చినాము, ఒంటరిగా ఒకరోజు ఆయన ముందు నిలబడేవారుగా మనం వచ్చినాం. కాబట్టి ఆయనను ఎదుర్కోవాలి అంటే కనుక మనకు ఉంటున్న ఈ కొద్ది సమయంలోనే ఆయన యొక్క భయభక్తులు కలిగి జీవిస్తూ అట్టి రీతిగానే దేవునిలో గుర్తింపు కలిగి జీవించాలా, దేవుని బిడ్డవి అని లోకంలో కూడా ఒక గుర్తింపు నువ్వు పొందుకోవాలి. అంటే సాక్ష్యము కలిగి జీవించే వాళ్ళకు ఉండాలి. ఒకప్పుడు ఫిలిప్ అంటే అన్యుల్లో ఒకడు అన్నట్టు ఉంటుండే. ఎందుకంటే వాళ్ళకి నాకు ఏ తేడా ఉండదు కాదు, వాళ్ళెంతనో వాళ్ళకి మించి కొద్దిగా ఎక్కువే చేస్తుండే అనమాట. ఏదన్నా కానీ కొద్దిగా వాళ్ళకన్నా మించి నేను గ్రేట్ అని చెప్పి అటువంటి జీవితం జీవిస్తున్నాను. కానీ దేవుడు ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆయన ప్రేమించడం ప్రారంభించిన ప్రేమ నేను అర్థం చేసుకున్నాను, రుచి చూసానో,
అప్పటి నుంచి ఆయన కొరకు నన్ను నేను ప్రత్యేకించుకున్నాను. నా స్నేహితులందరినీ విడిచిపెట్టాను. చిన్నప్పటి నుంచి పెరిగిన స్నేహితులందరినీ కూడా విడిచిపెట్టేస్తాను. కాబట్టే ప్రభుని ఈరోజు నేను కలుసుకోగలిగాను, ప్రభుత్వం కలిసి జీవించగలుగుతున్నాను, వాక్యము ద్వారా ముందుకు నడిపింపబడగలుగుతాను. కాబట్టి ప్రత్యేకపరచబడము మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అందరిలో ఒకరిలాగా ఉండదు, మనకంటూ ఒక గుర్తింపు ఉన్నది. ఆయన మనల్ని స్వరక్తం ఇచ్చి ఉన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు అని బైబిల్ చెప్తున్నారు. మరి ఏది విలువ? ఆయన మీకు విలువ ఇచ్చినాడు, కానీ మనం ఆయనకి విలువ ఇయ్యలేని వారిలో మనము ఉంటూ ఉన్నాం. మన ప్రవర్తన మార్చుకుంటా, మన ఆచారాలు మార్చుకుంటా, మనకి తెలిసిన భక్తిలోనే మనము బాగానే ఉంది లేకపోతే ముందుకు వెళ్ళిపోతున్నాం అని ఎవరైనా చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది అన్న స్థాయిలోకి మనము ఎదిగి ఉన్నాం. అంటే రీతిగా కదండి ప్రతి ఒక్కరు మనని మనం సరి చూసుకొని ఒకరోజు ఆయనను కలుసుకోవాలి కనుక ఆయన ముందు నిందారహితులుగా మనం ఉండాలి. దేవుడు మనం చూసినప్పుడు నా బిడ్డ నా కొరకు ఈ లోకంలో జీవితాన్ని మార్చుకొని ఒక చక్కటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడని మంచి సాక్ష్యం మనము దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు తెలియదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి ఒకసారి చదువుకుని 11, 12 వాక్యాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. మై సన్, do not despise the Lord's discipline and do not resent his rebuke, because the Lord disciplines those he loves, as a father the son he delights in. ఆయన కుమార్తెను ఆనందించే రీతిగా ఆయన ఏందో భయభక్తులు నేర్పిస్తాడు. మనము దేవుని దగ్గరకు వచ్చి ఆయనను ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మనని ముందుగా ప్రేమించాడు. మనమైన ప్రేమించలేదు, కానీ ఆయననే మనని మొట్టమొదటిగా ప్రేమించారు కనుకనే ఈ అద్భుతమైన రక్షణని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు గద్దింపుకి మనం లోబడాలి. ఎవరో గద్దిస్తే నువ్వేంటి నాకు చెప్పేదని ఎదురు చెప్పేవారుగా ఉంటాం, కానీ దేవుడికి మనం ఏమాత్రమో ఎదురు చెప్పలేము. అందుకనే గద్దింపుకు లోబడ అంటున్నాడు. నా కుమారుడా అని పిలుస్తున్నాడు. మన మమ్మీ డాడీ కూడా పిలుచుంటారేమో, అంత ఏమంటారు ప్రేమతో కూడిన పలకరింపు. కానీ దేవుడు అంటున్నాడు నా కుమారుడా, నా కుమారుడు. ఆయన స్వాస్థ్యము మనకి ఇవ్వడానికి సిద్ధపరుచున్నాడు. ఆ రాజ్యంలో ఆయనతోని మనం ఉండాలి, యుగ యుగాలు మనము ఆయనతోని ఏలుబాటు చేసేవారుగా ఉండాలి అని ఆయన కుమారులుగా మనం స్వీకరించున్నాం. మనం ఆయన దేవుణ్ణి స్వీకరించాము, కానీ దేవుడికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు మనం ఆయనకి ఇవ్వలేని వారుగా మనము మన జీవితాల్లో ఉంటుంది. కాబట్టి గద్దించినప్పుడు, ఆ గద్దెంపుకు లోబడినప్పుడు అది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి దేవుని గద్దెంపుకి మనం ఏమాత్రమో త్రోసివేయద్దు. సేవకులు చెప్తారు, ఎందుకు చెప్తారు? అది నీ మంచి కొరకే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నీకన్నా ముందుగా అనుభవాలకుండా వాళ్ళు వెళ్ళినారు కనుకనే, అవి వాళ్ళు అనుభవించారు కనుకనే వాటి గురించి వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టే అవి తెలియాలి మీకు వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. చక్కటి మాటలు చెప్తూ ఉంటారు, జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మనం అవి వినేవారుగానే ఉంటాం, కానీ వాటిని ఏమాత్రమో రిసీవ్ చేసుకునే ప్రకారం నడుచుకునే వారుగా మనం ఉంటాం. అట్టి రీతిగా దేవుడితో కూడా వాక్యం చదువుతాము, వాక్యం వింటాము, ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రకారం ఏమాత్రమో నడుచుకోము. సేవకుడు ఉన్నప్పుడు మనంత వినయము విధేయత ఉన్న విశ్వాసులలో మనమే ఫస్ట్ అన్నట్టు సేవకుల ముందు అట్లా ఉంటాం. కానీ ఒకసారి ఆయన ఎన్నుకోలేక మన చిల్లర కథలు మనం స్టార్ట్ చేస్తుంటాం. ఎట్టి రీతిగా ఉంటాం అట్లానే. ఆయన ఉన్నప్పుడే భయం, ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవించేవాళ్ళు. అట్టి రీతిగా కాదండి. దేవుడు నామంలో ఎక్కడైతే 2-3 నా నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. ఆయన ఇక్కడ ఉంటుండగా నిజంగా ఆయన యందు భయభక్తులు కనపరిచి ఆయన గద్దెంపుకు లోబడే వారుగా సిద్ధ మనసు కలిగిన వారమై మనం ఉంటే కనుక ఆయన తప్పక మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాం. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6:6 అంటాడు కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు తలుపు వేసి రహస్యమందు ఉన్న మీ తండ్రికి ప్రార్థన చేయము, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
కాబట్టి మన తండ్రి మనం చూస్తున్నాడంట. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి ప్రార్థనలు చేయాలంట? రహస్యముగా వెళ్ళి ప్రార్థన చేయాలంట. కానీ మన ప్రార్థన జీవితం ఎట్లుంటది? అందరి ముందు షో ఆఫ్ ఉంటుంది అన్నమాట. అందరు ఉన్నప్పుడే ప్రార్థన వస్తుంది. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఒకరిద్దరు ఉంటే వాళ్ళు ప్రార్థన చేయరు, ఏదో ప్రార్థన చేయమంటే ఏదో చేసేస్తారు. కానీ అందరు ఉన్నప్పుడు ఎక్కడ లేని ఉద్యమం వాళ్ళలో వస్తుంది. ఇంకా నా అంత భక్తి పరుడు లేడు, నా అంత ప్రార్థన పరుడు లేడు అని చెప్పి చక్కటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అది కాదు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీ పరమ తండ్రి నిన్ను చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలం నీకు ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బట్ లెట్ అవర్ ప్రేయర్ బి సిన్సియర్. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని గుర్తిరిగి ఆ ప్రకారం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో, శిష్యులు అడిగారు ప్రార్థన ఏంటో మాకు నేర్పించండి, శిష్యులకు నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగా. మనం కూడా దేవుడిని అడగాలి. మనం క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ సమాజంలో మనం పుట్టి ఉన్నాము, ఎదిగి ఉన్నాము. చిన్నప్పటి నుంచి ఆచార భక్తికి అలవాటు అయిపోయాం. ఎందుకంటే తాతయ్య ఎట్లా ప్రార్థన చేస్తే మనవాడు అట్టి ప్రార్థనే చేస్తాడు. అమ్మమ్మ ఎటువంటి ప్రార్థన చేస్తే అదే ప్రార్థన పిల్లలకి అలవాటు అయిపోయింది. ఇది ఆచారం కాదా? ఆచారం. కానీ దేవుడిని నమ్ముకున్న మనం, ఆయనని అంగీకరించిన మనం, ఆయనని రిసీవ్ చేసుకున్న మనం దేవుడిని అడిగి నేర్చుకోవాలి. ఎట్టి ప్రార్థన చేయాలా, నీ దృష్టికి ఏ ప్రార్థన అంగీకారం అయ్యా, అట్టి ప్రార్థన నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే కనుక అట్టి ప్రార్థన దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రార్థనకి తగిన ప్రతిఫలము దేవుడు మనకి మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు మన దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి రహస్యముగా నువ్వు చేయబడుతున్న ప్రతి ఒక్కటి ఆయన చూస్తున్నాడు. అది ప్రార్థన కానీ ఏదన్నా కానీ. రహస్యంగా ప్రార్థన చేసేవారు తక్కువ మంది ఉంటారు, కానీ రహస్యంగా పాపం చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ నువ్వు ఏది చేసినప్పటికీ ఆయన నిన్ను చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాను అని తెలియజేస్తున్నాడు. ఓకే, మనుషుల దగ్గర నుంచి మన మనుషుల కళ్ళని కప్పి మనం తప్పించుకోవచ్చు, ఏదన్నా ఆటలు ఆడచ్చు, కానీ ఆయన దగ్గర నుంచి మనం ఏమాత్రమో తప్పించబడదు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మీ పరలోక తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆయన నేను చూస్తాడు. దాని ప్రకారము నీకు ప్రతిఫలము అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మన ప్రార్థన జీవితం మీద ఎట్లున్నది? ఎట్టి ప్రార్థన చేస్తుంది? నామకార్థ ప్రార్థనలోనే పట్టబడి ఉన్నావా, లేకపోతే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేసేవాడిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ఉన్నావా? నీ జీవితాన్ని మార్చుకో. దేవుణ్ణి అడుగు, ప్రభా నా జీవితాన్ని మార్చు, ప్రార్థన చేయడం నాకు నేర్పించు ప్రభా. నీ దేవుణ్ణి అడిగి ఆయన నేర్పిస్తున్నగా నేర్చుకున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం మనకైనా అనుగ్రహిస్తాను. నా జీవితంలో నేను ప్రార్థన చేయడం నాకు వచ్చేది కాదు, ప్రార్థన అంటే వచ్చేది కాదు. ఇక్కడ ఇదే చర్చలో యవనస్తులు అందరూ ఉండేటోళ్ళు. 2016 అందరూ సతీష్ లాంటి వాళ్ళు, ప్రశాంత్ లాంటి వాళ్ళు, కొర్నేల్ లాంటి వాళ్ళు, బ్రదర్స్ లాంటి వాళ్ళు, సిస్టర్స్ లాంటి వాళ్ళు అందరూ ఒక పెద్ద గ్రూప్ ఫామ్ చేసేటోళ్ళు. గ్రూప్ ఫామ్ చేసి అన్న మనం ప్రార్థన చేసుకుందామన్నా, ప్రార్థన సమయంలోకి వచ్చామని చెప్పి ప్రార్థన నాకేమో గుండె ఒప్పుకుంటూ ఉండేది, నన్ను చేయమంటారేమో అని నన్నే టార్గెట్ చేసేటోళ్ళు అందరూ. అన్న ప్రార్థన చేయాలి. నేనెంత తెలియగలను అంటే అందరూ కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు ఇవ్వద్దు అని చెప్పి ప్రారంభించమనేది నా వంతు రాగానే నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి. ఎందుకంటే ప్రార్థన చేయడం రాదు నాకు. రానప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేదు. అప్పుడు మళ్ళా ఎంతో అవమానకరంగా సిగ్గుచేయడం అనిపించింది. తర్వాత ఏడ్చుకుంటూ దేవుని అడిగిన, ప్రభా నాకు ప్రార్థన చేయడం రాదయ్యా, నన్నేమో నీ సేవకు పిలుచుకున్నావు, విశ్వాసం మధ్యలో నన్ను ఉంచున్నావు, సంఘంలో నిలుడు పెట్టుకున్నావు, నాకు ప్రార్థన రాకపోతే నీ నామానికే అవమానకరం లేదు ప్రభా. నీ ప్రార్థన నేర్పించుకున్నప్పుడు, ఆయనతో సావాసంలో ఎదుగుతున్నప్పుడు ఆయన చక్కటి ప్రార్థన చేయడం నేర్పించాడు. సంయోచితమైన జ్ఞానము ఆయన ద్వారా పొందుకొని ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలన్నా అంటే ప్రార్థన నేర్పించు. కాబట్టి ప్రార్థన ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన అడగాలి, నా ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టు ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని ఆయన కడతాను అని తెలియజేస్తాడు. యోహాను సువార్త 17:24 వాక్యం ఒకసారి చదువు. యోహాను 17:24. తండ్రి నేను ఎక్కడ ఉంటున్నావు వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవలెనని నేను కోరుచున్నాను.
నీవు నన్ను ప్రేమించితివి. నీవు నన్ను ప్రేమించుతుంది. కాబట్టి ఫాదర్, ఐ వాంట్ దోస్ యూ హ్యావ్ గివెన్ మీ టు బీ విత్ మీ వేర్ ఐ యామ్ అండ్ టు సీ మై గ్లోరీ. దేవుని యొక్క మహిమని మనము చూసేవారుగా ఉంటారు. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మార్చుకొని దేవునికి సమర్పించుకుంటారో, దేవుని చిత్తాన్ని గుర్తిరిగి వాళ్ళు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారో వాళ్ళ మహిమను చూస్తారు. అందరూ ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకంటే అందరూ ఆ ప్రకారం జీవించలేని వారిగా మనం ఉంటున్నాం. ఆ ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన మహిమను చూసేవారిగా మనం ఉండదు. కాబట్టి నా మహిమను వాళ్ళు చూడాలి అని ప్రభు ప్రార్థన చేస్తున్నారు. చక్కటి ప్రార్థన. అది ఎవరి కొరకు ప్రార్థన? నీ కొరకు, నా కొరకే. మనకు దేవుని మహిమను చూడాలి. బైబిల్ చెప్తుంది కదా, ఉదయకాలం కూడా ధ్యానం చేస్తున్నాం. బైబిల్ రాసిన పత్రికలో భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్నామని. పోగొట్టుకున్న మహిమని తిరిగి మనం పొందుకోవాలని ప్రభు మన కొరకు ప్రార్థన చేసి ఉన్నాం. ఆయనతోనే మనం ఉండాలి అని, ఆయనతోని ఆయనకు అంటగట్టబడి మనము జీవించాలని. మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభు చెప్పాడు. మన నిజం అలానే ఫలాలు లేవు, కానీ మందిరానికి వెళ్ళి మందిరానికి అంటగట్టబడినప్పుడు వరాలతో నింపబడుతుంది, కానీ ఫలాలు లేని వారిగా మన జీవితాలు. చక్కటి వరాలు మనకు దేవుడు ఇచ్చాడు. పాటలు పాడే వరము, వాయిద్యాలు వాయించే టాలెంట్స్ అన్నీ ఇచ్చాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనలాగా మనము ఎట్టి రీతిగా అయితే వాయిద్యాలని దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నామో అంత బాగా అది ఎవరు మనలాగా వాయించలేకపోవచ్చు, ప్లే చేయలేకపోవచ్చు. కానీ ప్లే చేస్తున్నాను ఫలాలు లేకుండా ప్లే చేస్తుంటే కనుక అది దేవుడి నామానికి ఏమాత్రమో మహిమకరంగా ఉండాలి. నువ్వు వాడబడుతున్నావు అంటే దేవుడిచ్చిన ఆధిక్యతను గుర్తించాలా. అట్టి రీతిగానే దేవుడి కొరకు నీ వద్ద నువ్వు ఫలాలు ఫలించాలి. ఫలాలు దేవుడు అడుగుతాడు. ఈరోజు ఫలాలు లేకుండా మనము ఆయన కంటగట్టబడి ఉంటేనే మనం ఫలించేవారుగా ఉంటామని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి తండ్రిని వేడుకున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన వారు నాతోనే ఉండాలి, నా మహిమను వాళ్ళు చూడాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా తండ్రి చిత్తాన్ని గుర్తెరిగి ఆయన వాక్యాన్ని మనం లోపడితే కనుక, మన జీవితాన్ని సమర్పించుకుంటే కనుక తప్పక దేవుని మహిమను మనం మళ్ళీ తిరిగి పొందుకుంటాం. దేవుని మహిమను పొందుకోవాలి. చచ్చిపోయినాక మహిమలో ప్రవేశించడం కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ సావాసంలో మనము ఎదగాలి. ఆ సావాసంలో మన జీవితాలు స్థిరపరచబడాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 6:26 ఒక మాట అంటే చూడండి, ఆకాశ పక్షులను చూడండి, చూడుడి అవి విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మనకి దేవుడు ఇచ్చిన ఆధిక్యత చూడండి, వాటికన్నా శ్రేష్ఠుల మనం. ఈ భూమి మీద ఆయన సృష్టిలో అన్నిటికన్నా శ్రేష్టం ఏమైనది అంటే ఆయన స్వరూపంలో తీసుకున్న ఆయన మనుషులు మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవుకు ఆయన వాటిని పోషించే దేవుడు అక్కడ ఉన్నాడు. మరి వాటికన్నా శ్రేష్ఠులైన మనని ఆయన పోషిస్తాడు. కానీ నీకు సరైన సావాసం కలిగి ఉంటే నువ్వు పోషింపబడతావు, దేవుడు పోషిస్తాడు. ఏ సమయంలో నీకు ఏ అవసరం ఉందో ఆయన తెలుసు. మనం చాలాసార్లు అవసరతలకి దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం, ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటాం. ఎందుకు? సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడిని అవసరాన్ని తీరుస్తాడు. ఎవడండి సేవకుడు? ఇలాంటి మనిషే. నీ అవసరం ఏంటో నీకు అవసరము తెలియపరచబడ మునిపే, నువ్వు ఆ కోరిక కలిగి ఉండక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేనికి చింతించాలి? మన పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు, మనని శ్రేష్ఠులుగా ఎంచుకున్నాం, ఏర్పరచుకున్నాం. ఆయన రక్తాన్ని ఇచ్చి మనం ఆయన సొత్తుగా మార్చుకున్నాం. కాబట్టి ఆయనని కలిగి ఉంటున్న మనము ఆయనను బట్టి మనము ఆనందించేవారుగా, ఆయనలో సంతోషించేవారుగా, ఆయనతోనే కలిసి జీవించేవారుగా, ఆయన కొరకు ఫలించేవారుగా, ఆయన నామానికి మహిమకరంగా మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే వారిగా మనం ఉంటాం. కానీ మనం ఎప్పుడు చూస్తే ఎట్లా ఉంటుంది కదా, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖము కలిగి మనము దేవుని సన్నిధికి వస్తాము, ప్రార్థన చేస్తాము. బాధ కలిగినప్పుడు కన్నీళ్లు విడుస్తాము. నువ్వు ఎటువంటి స్థితిగతులు వెళ్తున్నావో ఆయన సర్వము ఎరిగిన వాడు. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఇది ఈ ప్రభా అని అడగక్కర్లేదు. మనం దేవుని దగ్గరకు వచ్చి కేవలం మన హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకుంటే చాలు.
నీ ప్రతి ఒక్క అవసరాన్ని తన మహిమేశ్వరం నుంచి ఆయన తీరుస్తాను అని తెలియజేస్తుంది. కాబట్టి డోంట్ బెగ్ గాడ్, జస్ట్ వర్షిప్ గాడ్, లెర్న్ టు వర్షిప్ గాడ్ అండ్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ గాడ్. దేవుణ్ణి అడుక్కునే వారిగా మనం ఉండదు, కానీ ఆయనని స్తుతించి ఆయన అనుగ్రహిస్తుండగా పొందుకునే వారమై ఉన్నాను. అట్టి రీతిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు ఆశించున్నాడు. కానీ మన జీవితాలు ఎట్లున్నాయి? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి దేవుని దగ్గర అడగడమే. ఎంత ఆయన ఇచ్చినా కూడా మనకు సరిపోదు, ఇంకా అడుగుతూ ఉంటాం దేవా. ఇప్పటివరకైతే అయిపోయింది చాలు, కానీ ఇంకొక కొత్త సమస్య వచ్చింది ప్రభావ, ఈ సమస్యకి పరిష్కారం. దాని పరిష్కారం ఆయన ఇచ్చినప్పుడు ఇంకొక సమస్యను ఆయన ముందు పెడుతుంది. అంటలేదు కదా, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన పరలోక తండ్రిగా ఉంటున్నాడు, ఆయన సృష్టిని శాసించినాడు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని ఆయన పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా శ్రేష్ఠులుగా చెబుతున్నారు. మరి అటువంటి తండ్రిని కలిగి ఉన్న మనము ఆయనను బట్టి ఆనందించేవారుగా, ఆయనతో జీవించేవారుగా మనం ఉండాలని ఎంతగానో ఆశించున్నాం. అందుకని మనం ఈ లోకంలో నుంచి ఆయన ప్రత్యేక పరుచుకున్నామని తెలియజేస్తున్నాం. యోహాను 10వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యము నుంచి చదువుతాం. 30 వాక్యాలు. నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక నీవెన్నటికీ నశింపవు. ఎవరు వాటిని నా చేతిలో నుంచి అపహరించారు, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడు వాటిని అపహరింపలేడు. నేను తండ్రి వారితో చెప్పాను. కాబట్టి ఆయనని మనం కలిగి ఉండడం ద్వారా మనకి ఏం లభిస్తుందంట? నిత్య జీవము అనేది దేవుడు మనకి ఇస్తాడంట. ఐ విల్ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్ అండ్ దే షల్ నెవర్ పెరిష్. ఆయన చేతుల్లో నుంచి ఎవరు మనని అపహరించలేదు, ఎవ్వరు మనని ఆయన దగ్గర నుంచి తీసివేయలేదు. మనంతటా మనమే ఆయనను విడిచిపెట్టి, ఆయన సన్నిధి విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతామేమో, కానీ ఆయన అయితే మనం ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన మన తండ్రిగా ఉంటున్నాడు, ఆయన గొప్పవాడు అని బైబిల్ సన్నిస్తుంది. యేసు ప్రభు చక్కటి మాటలు చెప్తున్నాడు. ఆయన గొప్పవాడంట. ఎవరు? పరలోకపు తండ్రి. ఆయన గొప్పవాడైపోయాడు. ఆ గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న మనం కూడా ఆయన నామానికి మహిమకరంగా గొప్పగా మనం జీవించాలి. అందరి ముందు దేవుని సాక్షులుగా మనము ఆయన ప్రేమని ప్రకటించే వారిగా మనం ఉండాలి అని దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. కాబట్టి కుమారుడు తండ్రి ఎట్టి రీతిగా ఏకమై ఉన్నారో మనం కూడా అట్టి సావాసంలో మనము ముందుకు వెళ్ళాలి. దేవునితో ఈరోజు మన సావాసం ఎట్లుంటున్నది? రోజు బలపరచబడుతున్నదా, లేకపోతే రోజు అంచెలంచెలుగా ఆయనకి దూరం అయ్యే వారి వరకు ఉంటున్నామా? దేవునికి దూరం అవ్వద్దు, కానీ దేవునికి ప్రతిదినము దగ్గరగా చేరుకునే వారిగా మనం ఉండాలి. ఇది ఎట్లా సాధ్యము అంటే వాక్యముతో విధేయత చూపాల ప్రార్థన, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. అప్పుడు మనం దేవునికి సమీపస్తులుగా ప్రతిదినము చేర్చబడతామని వాక్యం సూచిస్తుంది. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మనము మన ప్రేయర్ లైఫ్ని సరి చేసుకొని, మన ప్రేయర్ చేస్తున్న కొద్ది మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ఎదిగే వారిగా ఉంటున్నామా, లేకపోతే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటున్నామా అని మనం సరిచూసుకొని ప్రభావి సహాయంగా అనుగ్రహించిన నువ్వు ఇంకా మీరు మీ కుమారుడు ఎట్టి రీతిగా ఏకమై ఉన్నారో నన్ను కూడా మిమ్మల్ని నేను కలిసి జీవించుకొని కృపను నాకు దయచేయ ప్రభావ అని దేవుడు నమ్మితే కనుక దేవుడు ఏక మనసులు ఇస్తాడు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు దేవుని సమయంలో ప్రార్థన చేయడం నేర్చుకుంటావో, దేవుని చిత్త ప్రకారం నువ్వు నడిపింపబడగలుగుతావో, అప్పుడు నిన్ను బట్టి ఆయన సంతోషించే వాడిగా ఉండదు. కాబట్టి మనం ఎన్నోసార్లు ప్రార్థనలు చేస్తాము, ఎన్నోసార్లు పాటలు పాడతాం, కానీ ఇదంతా మనంతటా మనం పాడతాం, కానీ పరిశుద్ధ ఆత్మతో కలిసి ఏమాత్రమో ఆయనలో ఆనందించలేని మార్గం మనం. కాబట్టి పరిశుద్ధ ఆత్మని మనం పొందుకొని ఆయన మీద ఆధారపడి, ఆయన మీద మనము మన దృష్టిని నిలిపి, మన మనసుని నిలిపి మనం దేవుడిని ఆరాధించడం నేర్చుకుంటే కనుక ఆ ఏక మనసుని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనల్ని కూడా ఆయన బిడ్డలుగా, ఆయనకి సమీపస్తులుగా మనల్ని ఆయన చేర్చుకుంటారు అని తెలియజేస్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక లాస్ట్ వాక్యం ఒకటి చూసుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. ఈ లోకమునైనను ఉన్నవాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించి
ప్రేమించిన ఎడల ఎవడైనాను లోకంలో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. చాలండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నవైనను నువ్వు ప్రేమించకూడదు అని దేవుడి వాక్యం చెల్లిస్తుంది. కానీ మనం అన్నింటినీ ప్రేమించేవారుగా ఉంటున్నాం. ఒకవేళ నువ్వు అన్నింటినీ ప్రేమించేవారుగా ఉంటే తండ్రి ప్రేమ ఉండదన్నమాట. తండ్రి ప్రేమను కోల్పోతే దేవునితోని సావాసమే కోల్పోతుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఈ లోకాన్ని మనం ప్రేమించే వారు ఏమాత్రం ఉండదు. ఒకవేళ ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా నీ జీవితం ఉంటే కనుక దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయమనంటే, ప్రభు ఈ లోకాన్ని నేను ఎట్టి రీతిగా ప్రేమించకుండా ఉండాలను నాకు నేర్పించు అని దేవుడిని అడిగినప్పుడు, ఈ లోకం నేను ఎట్టి రీతిగా ద్వేషించాలో, ఎట్టి రీతిగా దాన్ని దూరం పెట్టుకోవాలో, ఎట్టి రీతిగా ఆయనని ప్రేమించాలో నీకు నేర్పిస్తాను. కాబట్టి ఈ లోకము తన ఆశలు గతించిపోతే కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించడానికే మనం ఏర్పరచుకున్నాడు. ఆయన చేతిలో విలువైన పాత్రలుగా మనం ఉంటున్నాం. ఈ పాత్రలుగా ఉంటున్న మనము ఆత్మతోని వాక్యంతో నింపబడినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉంటామంటే మన జీవితాల ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. కాబట్టి మన జీవితాలు ఎవరు విలువలేని మనకి ఆయన విలువనిచ్చాడు. విలువలేని పాత్రలుగా మనం ఉంటున్నప్పుడు ఆయన రక్తాన్ని చెల్లించి విలువైన పాత్రలుగా సంఘంలో చేర్చుకుంటాం. సంఘంలో చేర్చబడ్డ మనము ఈరోజు మన జీవితాలు వాక్యముతోనే, ప్రార్థనతోనే, పరిశుధాత్మ సహాయం ద్వారా కట్టబడాలి, ఆయనలో స్థిరపరచబడాలి. అందుకని దేవుడిని అడగాలి, ప్రభు ఈ లోకంలో దేన్ని నేను ప్రేమించకపోవడం నాకు నేర్పించాలి. నేను దేవుడిని అడుగుతా ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే నేను పరిచర్యలోనికి వచ్చానో, పరిచర్యని ఇంకా నేను చేయాలి అని నన్ను నేను సమర్పించుకున్నాను, అదొక మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నాను, ఇదే నాకు ఇంకా పని దేవుడు ఇచ్చింది అని గుర్తించాను. అప్పుడు దేవుని దగ్గర ఒకటొక ప్రార్థన చేసుకున్నాను. ఏమనంటే, ప్రభా ఈ లోకంలో దేని గురించి నేను చింతించగా ఉండడం నేర్పించు. నేను అట్టి రీతిగానే ఆనాడు చేసిన ప్రార్థన ఈనాడు కూడా అట్టి రీతిగానే నేను ఉండే కృపను దేవుడు నాకు ఇచ్చాను. దేన్ని చింతించాను నేను, ఏది ఏమైనా ఆయన చిత్తం లేకుండా కాదు అన్న ధైర్యం నాలో ఉన్నది. కాబట్టి దేని గురించి మనం చింతించాలి. నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను ప్రభు శక్తి. వాటి మన గురించి చింతిస్తున్నాను. ఇంకా మన జీవితాన్ని మార్చుకొని సంపూర్ణంగా ఆయన తెలుసుకొని ఆయన ప్రేమని రుచి చూసిన మనము ఇంకా ఆయనని వెంబడించలేని వారుగా, ఈ లోకాన్ని అనుసరించే వారుగా మనం ఉంటున్నాం. ఆయన నామానికి అవమానకరంగా మనం జీవిస్తున్నామేమో ఈ సమాజంతో కలిసి. అందుకని అటు రీతిగా దాకా దేవా నన్ను దయతో క్షమించే, జరిగిపోయినాయి కానీ ఇంకా మీదటనైనా ఇవన్నీ జరగకుండా నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ నీ వాక్యానుసారంగా నడుచుకొని కృపను, నీ ఆత్మ నడిపింపును నువ్వు నాకు దయచేయు. నీ నామానికి మహిమకరంగా నన్ను జీవింపజేయు ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాను అని తెలియజేస్తున్నాం. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ సాయంత్రం కాలం వేళ ప్రభా ఇది రీతిగానైనా నీ నామంలోనైనా కొడుకుని కృపను మాకు దయచేసుకుని విధానం బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది సమయం ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను కొనియాడడానికి, నిన్ను కీర్తించడానికి, కొద్ది సమయం నేను వాక్యము ధ్యానించడానికి నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, పరలోకపు తండ్రిగానైనా మీరు మాకున్నారు ప్రభా. తండ్రి నైనా కుమార్తె పట్ల జాలి పడినట్లునైనా మీరు మా పట్ల జాలి పడి ఉన్నారు ప్రభా. మీరు మా పట్ల జాలిపడినైనా మాకు విలువైన రక్షణని మాకు అందజేసుకున్నారు ప్రభా. నీ మాటకైనా మేము లోబడే వాళ్ళగా, నీ అందునైనా భయభక్తులు కలిగి జీవించే వాళ్ళగా ప్రభా. అంటే విధేయత కలిగిన పిల్లల వల్లనైనా మేము నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా కల్వరి సిలువలో ప్రభా నీ ప్రేమనినైనా మీరు వ్యక్తపరిచి ఉన్నారు ప్రభా. ఆ ప్రేమని రుచి చూసిన మేము ప్రభా ప్రేమతో నింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అనుకుంటాను. అవును ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నప్పుడైనా మా ప్రార్థనలైనా మీరు ఆలకిస్తున్నారు, మీరు మమ్మల్ని చూస్తున్నారు ప్రభా. ఒక రైట్ ఇంటెన్షన్తో ప్రభా ప్రార్థన చేసే విధంగా ప్రభా మీ చిత్తాన్ని గుర్తెరిగి ప్రభా ఆ చిత్తాన్ని నైనా మా జీవితంలో నెరవేర్చే ప్రార్థన మేము చేసేవాళ్ళు ప్రభా. మా ప్రార్థన జీవితాన్ని కట్టుకొని కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా, ఈ లోకంలోనైనా దేనికి మేము చింతించగా ఉండడం నేను మాకు నేర్పించాను. అవును ప్రభా, రేపటి దినము నేను ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఎక్కడికి వెళుదునా అని నైనా మేము ఏమాత్రం మేము చింతించగా ప్రభా. పరమ తండ్రి ఉన్నాడు, సమస్తాన్ని చూసుకొని మమ్మల్ని నడిపిస్తున్నాను విశ్వాసం, వాటి నిరీక్షణ మీరు మాలోనైనా కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు మాకు తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలైనా మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు దర్శించండి. నీ వాక్యమైన వెలుగుతోనే బిడ్డల్ని మీరు వెలిగించండి ప్రభు. నీ బిడ్డలుగా ప్రభా ఈ లోకంలో నేను గుర్తింపు పొందుకునే ప్రభా ఒక చక్కటి సాక్ష్యము ప్రభు మేము నేను నీ దగ్గర నుంచి నేను పొందుకునే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభు నీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాము. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తాను. దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డల్ని మీరు మరుగుపరిచండి. ఈ పరిశుద్ధ ఆత్మతో బిడ్డల్ని మీరు బలపరిచి క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ఈ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన పరిశుద్ధ అలంకరణమైన ప్రతి ఒక్క బిడ్డకినైనా మీరు అనుగ్రహించి బిడ్డ జీవితం ద్వారానైనా మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నాము. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్. అందరూ వేసుకుని మనం చిన్న పాట పాడతాం. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం నాయన. పరమందు ఆసీనుడా నీకు కృతజ్ఞతలు తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా నీకే కృతజ్ఞతాస్తుతి వందనములయ్యా. మారిన దేవా, మార్పు చెందని దేవా నీ కృతజ్ఞతలు తండ్రి నాయన. ఇంతకాలము ప్రభా నీ కృపలో నాయన తండ్రి ప్రభా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాని విధానమును బట్టి ప్రభా ఈ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి నాయన. పునరుద్ధాన ఆదివారం అందు ప్రభా తండ్రి ఇటు రీతిగా నీ సన్నిధిలో చేర్చిన విధానమును బట్టి ప్రభా ఈ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి నాయన. ఎంత గొప్ప ధన్యత నాయన తండ్రి మాకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఉదయకాల ఆరాధనలో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరే ఉండి ప్రభా తండ్రి నడిపించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా యొక్క సాయంత్రం సమయంలో ప్రభా తండ్రి నాయన ఆత్మదేవుడిగా మా మధ్య ఉండి ప్రభా తండ్రి నాయన నడిపించిన ప్రతి విధానమును బట్టి ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి నాయన. వాక్య పరిచయంలో నాయన పరిశుద్ధాత్మ దేవుడిగా మీరే ఉండి ప్రభా తండ్రి తన కుమారుల చాలిపడి రీతిగా నాయన తండ్రి ప్రభా నీ ఎందు భయభక్తులు గల వారి ఎడల ప్రభా నువ్వు చాలిపడతానంటున్నావు తండ్రి. నీకే కృతజ్ఞతలు తండ్రి నాయన. మా నుండి నీవు కోరుకునేది ప్రభా భయము భక్తిని నాయన తండ్రి ప్రభా. అయా నీ ఎదుట నాయన మా భక్తిని ఏ రీతిగా కనపరుచుకోవాలో తండ్రి నాయన. అయా అట్టి ఆత్మతో మమ్మల్ని నింపమని తండ్రి నాయన. అయా అట్టి భక్తి నీకు చేయడానికి ప్రభా తండ్రి నాయన మాకు మంచి మనస్సును దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయా నీ వాక్యములో ప్రభా తను సెలవిచ్చిన రీతిగా నాయన తండ్రి ఆ ప్రకారముగా నడుచుకుంటూ నాయన ఈ లోకంలో ఉన్న వాటిని నిన్ను ప్రేమించకుండా తండ్రి ప్రభా అయా అతని నీ నామముకు ప్రార్థన చేసే బిడ్డగా తండ్రి నాయన. అయా ప్రతిఫలం ఇచ్చేవాడవు నీవై ఉన్నావు తండ్రి నాయన. ఈ లోకంలోనివన్నీ ఒకనొకరు గతించిపోతున్నాయి కానీ ప్రభా నిత్యము నిలిచేది నీవు నీ కృప నాయన తండ్రి ప్రభా. నీవు ప్రతిఫలం ఇచ్చేవాడవై ఉన్నావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. వాక్య ప్రకారం ప్రభా తండ్రి నాయన మమ్మల్ని నడిపించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృతజ్ఞతలయ్యా. పాటల విషయంలో ఆరాధన క్రమంలో నాయన వాక్య పరిచయంలో ప్రభా నాయన ఇప్పటి వరకు మీరు తోడైన నాయన ప్రతి విధానం బట్టి ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఎక్కడ తప్పడలు మేము వేయకుండా తండ్రి ప్రభా నాయన. అయా అతని నీ అడుగుజాడలో మేము నడుస్తున్నాయన. చీకటి త్రోవలేందు మేము నడవకుండా తండ్రి ప్రభా వెలుగుగా గురిగా నిన్ను మేము పెట్టుకొని ప్రభా ఆ ప్రకారంగా మా అడుగులు వేయడానికి ప్రభా సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు నిన్ను చూడలేరు తండ్రి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి నాయన. అయ్యా ఈ లోక మర్యాద చొప్పున మేము నడవకుండా తండ్రి నాయన ఉత్తమమున అనుకూలమైన ప్రభా నీ చిత్తాన్ని ఏ రీతిగా జరిగించాలో తండ్రి ప్రభా మాకు నేర్పించమని అడుగుతున్నాము తండ్రి. మరి ఎవరి యొద్ద మేము నేర్చుకోగలము తండ్రి నాయన. నీ పాద సన్నిధిలోనే ప్రభా మేము నేర్చుకోగలము తండ్రి నాయన. నీ సన్నిధిలో నిలవబెట్టిన విధానం బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి నాయన. అయ్యా ఎందరికోలేని ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. నీ సన్నిధిలో నీ ముఖ దర్శనం చేసుకుంటకు నాయన. నీ సన్నిధిలో ఆశ తీరాయిని ఆరాధించటకు నాయన తండ్రి. నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన. అయ్యా మా కరములు ఎత్తి ప్రభా నీవే మా ప్రభుడవని ప్రభా నీవే మా దేవుడవని ప్రభా తండ్రి నాయన. నీ నామాన్ని ప్రభా తండ్రి స్తుతించే భాగ్యము నాయన ఆరాధించే భాగ్యము నాయన మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా అంతరంగమందు ప్రభా నీవు నీతిని కోరుకుంటున్నావు. అంతరంగమందు నువ్వు పరిశుద్ధతను కోరుకుంటున్నావు తండ్రి నాయన. అయ్యా తన్ని పెదవులతో నోటి మాటతో నాయన ప్రార్థించే వారముగా స్తుతించే వారుగా కాకుండా తండ్రి నాయన నీవు మాకేమై ఉన్నావో తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ రీతిగా నీతో సాగలపడే జీవితాలను మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నీకే కృతజ్ఞతలు నీకే స్తోత్రములు తండ్రి నాయన. పట్టబడిన కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నీ రాజ్య విస్తరణలో వాడుకునండి తండ్రి నాయన. అయ్యా తండ్రి ప్రభా ఏ బిడ్డ హస్తము నాయన తండ్రి కురచిగా కాకుండా తండ్రి అయ్యా నువ్వు బలపరచండి తండ్రి హస్తాన్ని ప్రభా నువ్వు అభివృద్ధి పరచండి తండ్రి నాయన తండ్రి. అయ్యా ప్రభా సేకరించిన నీ ప్రభా తండ్రి నాయన నీ కానుకల్ని ప్రభా తండ్రి నీ రాజ్య విస్తరణలో వాడుకో
వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. సేవకుల కుటుంబం నిమిత్తమై ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నువ్వు నిలవబెట్టుకొని ప్రభా తండ్రి నాయన నీ దాసురాన్ని ప్రభా తండ్రి నిలవబెట్టుకొని పరిచయంలో వినియోగించుకుంటున్న విధానం బట్టి ప్రభా ఈ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా అలసిపోకుండా తండ్రి ప్రభా అయ్యా తన బలహీనులుగా వాళ్ళు పడిపోకుండా తండ్రి నాయన నీ ఆత్మశక్తితో వారిని నింపండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రభా తండ్రి నాయన వారి మీద కుమ్మరించి నాయన తండ్రి నాయన అనేకులకు వాక్యాన్ని ప్రభా అందించే శక్తిని ప్రభా నాయన వారికి ధరింపచేయండి అయ్యా. నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపి నాయన, నీ బలముతో నింపి నాయన తండ్రి ప్రభా అయ్యా వారిద్దరిని నీ సేవలో వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉంటుండగా నాయన తండ్రి నాయన ఇంతవరకు నువ్వు చేసిన మేలును బట్టి నాయన ఇంతవరకు నీ కాపుదలను బట్టి ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడు నేనే అన్న వాగ్దానమును ప్రభా ఆంటీ జీవితంలో నెరవేరుస్తున్నాయన అయ్యా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యంతో నింపి నాయన నడిపిస్తున్న విధానం బట్టి ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నీ రాకడ కొరకు ఆంటీని సిద్ధపరచుకుని తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రభా నువ్వు మంచి ఆరోగ్యంతో నింపి నాయన తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ కొరకు ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా సంఘము నిమిత్తమైన బిడ్డ నిమిత్తమై ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా మీరు ప్రార్థన అంగీకరించి ఆలకించిన ఆయన తండ్రి మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన అయ్యా ఏ బిడ్డ ఏ బాధతోనైనా ఏ నొప్పితో ప్రభా నీ సన్నిధికి వచ్చిన ఆయన తండ్రి నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. ప్రతి మోకాలను బలపరిచే దేవుడు తండ్రి నాయన, ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు తండ్రి నాయన, ప్రతి మొర్రకు జవాబు దయచేసే దేవుడు తండ్రి నాయన. అడిగి వాటన్నిటికంటే నాయన ఊహించి వాటన్నిటికంటే నాయన అత్యధికముగా చేయగల దేవుడు తండ్రి నాయన. బిడ్డల యొక్క విశ్వాసము తప్పిపోకుండా తండ్రి, బిడ్డల యొక్క నిరీక్షణ తప్పిపోకుండా తండ్రి నాయన ఎల్లప్పుడూ నాయన తండ్రి నీ ఉచ్చి ఫలము కోసము నాయన తండ్రి నాయన దివారాత్రములు ఎదురు చూస్తున్నాయన ఏ మాత్రం ఈ లోకయాత్రలో తప్పిపోకుండా తండ్రి నాయన నీ వైపు చూస్తున్నాయన తండ్రి నీ ఆత్మను పొందుకొని తండ్రి నాయన వాక్య ప్రకారం జీవిస్తున్నాయన తండ్రి ప్రతినిత్యము ప్రార్థనతో నాయన తండ్రి నిన్ను ఎదుర్కొంటూ ప్రభా అట్టి జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఈ లోకములో ఎంత కాలం జీవించినను ప్రభా నిన్ను ఎరిగి లేకపోతే మాకేది ఉండదు తండ్రి నాయన. అయ్యా నిన్ను గురిగా ఉంచుకొని ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రభా నువ్వు నిన్ను ఉంచుకొని ప్రభా మా మార్గములు సరళము చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారేమో తండ్రి నాయన అయ్యా ఏ మనుషులకు చెప్పుకోలేని బాధలతో నాయన అయ్యా బిడ్డలు మీకు చెప్పుకుంటుండగా తండ్రి నాయన మీరు ఆలకించండి తండ్రి, సాక్షులుగా వాళ్ళ జీవితాలను ఉంచమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నీ సేవలో వాడబడుతున్న ప్రతి బిడ్డను మీరు వాడుకుంటున్నారు తండ్రి, నీ కృతజ్ఞతలు తండ్రి నాయన. మీరు జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డల జీవితాల్లో ప్రభా ఏదైతే కొరతగా ఉందో ప్రభా తండ్రి నాయన మీరే తీర్చిన సమస్తము సమకూడి జరిగించిన ఆయన తండ్రి ప్రభా నీ సేవలో వినియోగించుకుంటున్న విధానం బట్టి నీ కృతజ్ఞతలు. నీ పాత్రలుగా వాడుకుంటున్న ప్రతి బిడను ప్రభా ప్రతి బిడ యొక్క కుటుంబాన్ని ప్రభా నీవు ఆశీర్వదించి దీవించిన ఆయన తండ్రి ప్రభా అనేకులకు మాదిరికరంగా ప్రభా వారి జీవితాన్ని కనపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా వారం అంతట్లో ప్రభా మాకు నాయన నీ శక్తిని ప్రభా నీ బలమును మాకు అనుగ్రహించి ప్రభా ప్రతినిత్యము నాయన తండ్రి నీతో సంబంధం కలిగి ఉండి నీతో అంటుకట్టిన జీవితాలను మేము పొందుకొని ప్రభా తండ్రి ప్రతినిత్యము వాక్యంలో ఎదుగుతున్నాయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నాయన తండ్రి ప్రతినిత్యము నాయన తండ్రి నీతో ముఖ దర్శనం చేసుకుంటూ నాయన అట్టి జీవితాలు మాకు అనుగ్రహించిన ఆయన తండ్రి. రాత్రికాల సమయంలో నాయన సుఖమైన నిద్రను మాకు దయచేసిన ఆయన క్షేమను దయచేసిన ఆయన తండ్రి మా ప్రయాణంలో తోడుగా ఉండి ప్రభా తండ్రి నాయన నీ కృపను గుమ్మరించిన ఆయన తండ్రి అయ్యా తండ్రి నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనందంతో సంతోషంతో మమ్మల్ని అందరినీ నింపిన ఆయన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకలు పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమేన్.